అందరికి నమస్తే. రుణమాఫీ ఇప్పటికే 1,40,000 వరకు అయిపోయింది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎవరు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిండ్రు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారేమో ఆగస్టు నెలాఖరు వరకు మొత్తం చేస్తామని చెప్పిండ్రు. అసలు ఈ లెక్కలంది ఏందని చెప్పి నేను కొంచెం ప్రయత్నం చేసిన, ఏమైనా దొరుకుతుందా అని. రుణమాఫీ దొంగలని పెట్టిన. ఎందుకంటే రుణమాఫీ రైతులకు అయ్యింది, ఎంతమంది రైతులకు అయింది అనేది ఇంపార్టెంట్. నువ్వు గాలిలోకి చిల్లరేసి దేవుడా పైన నువ్వు పట్టుకున్నంత పట్టుకో, కిందికి పడేది మాత్రమే మాకు ఇయ్యండి మేము తీసుకుంటాం అన్నట్టుంది. ఇది పైన దేవుడు పట్టుకుంటాడా? పట్టుకోడు. అన్నీ కిందనే పడతాయి, మళ్ళీ అన్నీ మనకే వస్తాయి. వీళ్ళ పని అట్లే ఉంది. రుణమాఫీది దేవునికి ఇచ్చినట్టే ఉంది, కానీ అన్ని పైసలు మనతోనే ఉన్నాయి. రైతులకు రుణమాఫీ చేసినట్టే ఉంది, కానీ చాలామంది రైతులకు రాలేదు. ఎట్లుందో చెప్తా వీళ్ళ లెక్క. నా దగ్గర ఎస్ఎల్బిసికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరికింది. అగ్రికల్చర్ అడ్వాన్స్ అవుట్ స్టాండింగ్ ఇన్ తెలంగాణ యాజ్ ఆన్ 31/3/2024. చూడండి, షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ వీళ్ళు ఇవేం చేయలేదు. అగ్రి టర్మ్ లోన్స్, లేకపోతే అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్, లేకపోతే ట్రాక్టర్లకు దానికి తీసుకున్న లోన్ ఏం మాఫీ చేయలేదు కదా. అవన్నీ కూడా వీళ్ళు చేసినంత కూడా ఈ ఒకటో ఆప్షనే షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్. మంచిదే, పంట లోన్లు చేసిండ్రు, పంట పెంచనీకి, పంట వేసుకోనికి. రైట్, ఇప్పటిదాకా 31 మార్చ్ 2024 మార్చి వరకు. వీళ్ళు యాక్చువల్ డెడ్ లైన్ అయింది వీళ్ళకు డిసెంబర్ 9, 2023 పెట్టిరు కదా. దాని తర్వాత వరకు ఒక 3-4 మంత్స్ వరకు చూస్తే 64,90,228 అకౌంట్స్ ఉన్నాయి. అంటే అంతమంది రైతులు లోన్ తీసుకున్నారు మొత్తం. ఎప్పటి వరకు, ఎప్పటి నుంచి? అప్పటి నుంచి డెడ్ లైన్ 2018 డిసెంబర్ 12 నుంచి స్టార్ట్ చేస్తే ఈ మార్చి వరకు 64,90,000, దగ్గర దగ్గర 65 లక్షల మంది రైతులు లోన్ తీసుకున్నారు. ఎంత అమౌంట్ అంటే 79,387 కోట్లు. 79,000 గుర్తుపెట్టుకోండి, ఇక రాస్తా. 79,387 కోట్లు. వీళ్ళు చేసింది ఎంత ఇప్పటికీ? ఫస్ట్ టైం చేసింది 11.5 లక్షల మందికి. వీళ్ళు చెప్పిన లెక్కనే 6,000 కోట్లు. తర్వాత ఇంకొక 6.5 లక్షల రైతులకు, 6 లక్షలే, 6.5 లక్షలు కూడా కాదు రైతులకు. వీళ్ళు చేసింది ఎంత? ఇంకొక 6,100 కోట్లు. మొత్తం కలిసి 12,100 కోట్లు వీళ్ళు చేసింది. ఇలా లెక్క ఎంత ఉంది? 79,387 కోట్లకు వీళ్ళు ఇప్పటిదాకా చేసింది 12,100 కోట్లు. ఇంకా ఒక లెక్క ఉంది దీనికి. ఇది ఎస్ఎల్బిసి అంటే ఈ బ్యాంకుల దగ్గర నుంచి డాటా వచ్చింది కదా ప్రభుత్వానికి, ఆ డాటా ఇది. ఎవరినో ఖాళీలో పట్టుకొని సంపాదించడం. అసలు ఏంది ఈ లెక్క, ఏంది రైతులకి ఏదైనా చెప్పుదామనే ప్రయత్నంలో భాగంగా నేను ఆయనతో కొద్దిగా సంపాదించగలిగిన. ఇవన్నీ చెప్పుదాం, నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మాకు గాలి అంటున్నారని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇది చేసింది ఎస్ఎల్బిసి. ఇది స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తెలంగాణ. ఇదే మా అకౌంట్ పోయిందో లేదో, మాకెందుకు రుణమాఫీ కాలేదో, అక్కడ ఎక్కడన్నా ఆగిపోయిందేమో, లేకపోతే మా డీటెయిల్స్ పంపలేదేమో అనుకుంటున్నారు కదా రైతులు. బ్యాంకర్స్ గవర్నమెంట్కి పంపించిన రిపోర్ట్ ఇది. ఎంతమంది, ఏం కథ అనేది మొత్తం. ఓకే, క్రెడిట్ ప్లాన్, బ్యాంకర్స్ మొత్తం దీనిలో. యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ ఫర్ ద ఇయర్ 2023-24, అదే కదా, 23-24. ఎంత లెక్క ఉంది? క్రాప్ ప్రొడక్షన్, మెయింటెనెన్స్ అండ్ మార్కెటింగ్. కొద్దిగా జూమ్ చేయవా? అంటే 60,48,568 మంది రైతులు లోన్ తీసుకున్నారట. తీసుకుంటే 73,436 కోట్లు. ఇంతకుముందు అయింది కదా అదే లోన్. ఇంకొక పేజ్ చూపిస్తాను మీకు నేను. లాంచ్ ఆఫ్ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ బ్యాంకర్స్ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్. చూడండి, క్రాప్ లోన్స్ 2022-23 67,864 మందికి ఇవ్వాలనుకుంటే వీళ్ళు ఇచ్చిన లోన్లు 59,060 మందికి ఇచ్చారు. 2022-23 నేను చెప్పేది. వీళ్ళ ఈ షెడ్యూల్ ఉంది కదా, ఈ షెడ్యూల్లో ఉన్న లెక్కనే ఇది. వీళ్ళ డెడ్ లైన్ లోపల ఉన్న లెక్క 59,060 మంది ప్లస్ 23-24 వచ్చే వరకు ఆ లెక్క 73,436 పెరిగింది. ఎంత పెరిగిందో 5,572 పెరిగింది అప్పటికి లోన్ తీసుకున్నారు కదా. మళ్ళీ తీసుకోనికి రాదు. 2022-23 లోన్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ 23-24 తీసుకోనికి రాదు కదా. చేసి రెన్యువల్ చేయాలి తప్ప మళ్ళీ లేకపోతే లోన్ కట్టేసి కొత్త లోన్ తీసుకోవాలి. రైతులు అంత సిచ్యువేషన్లో ఉండరు. లోన్ తీసుకొని ప్రభుత్వం ఎట్లా మాఫీ చేస్తారు కదా అనుకుంటారు వాళ్ళు.
ఆ లెక్క క్రాప్ లోన్ లెక్క ఇది. ఇంకోదండి బ్యాంక్ వైజ్ మేజర్ షేర్ ఏ బ్యాంకు నుంచి ఎంత, అందరూ ఎక్కువ మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన డాటా ఇది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా సరే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, టీఎస్ క్యాబ్, ఐసిఐసిఐ, కెనరా బ్యాంకు, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, అదర్ బ్యాంక్స్ మొత్తం కలిసి లెక్క ఇది. ఓకే 23-24 ఇది ఒరిజినల్ లెక్క. ఏముంది 2017-18 వీళ్ళ కట్ ఆఫ్ డేట్ ఏంది 2018 డిసెంబర్ 9. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 2023 డిసెంబర్ 12 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు. ఆ డేట్ మధ్యలో తీసుకున్న లోన్స్ ఇవన్నీ 70,358 మంది రైతులు లోన్లు తీసుకున్నారు. మొత్తం తీసుకుంటే మొత్తం శాంక్షన్ అమౌంట్ ఇది. సబ్సిడీ రిలీజుడు 1,624 రూపాయలు సబ్సిడీ కింద రిలీజ్ చేసింది బ్యాంక్స్. తర్వాత వీళ్ళ లెక్క ఏంది, రుణమాఫీకి వీళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు ఇప్పటిదాకా చేసింది 12,100 కోట్లు. ఇంకా వీళ్ళు ఏమంటారు అంటే ఇంకొకటి 2 లక్షల వరకు చాలామంది ఉన్నారంటారు. చాలామంది ఎంత ఉన్నా కూడా వీళ్ళ దగ్గర ఇంకొక 6-7 వేల కోట్ల కన్నా ఎక్కువ అమౌంట్ కూడా లేదు. దానిలో కూడా ఇంకా చాలా కోతలు పడబోతున్నాయి. చాలామంది దానిలో కూడా కట్ కాబోతున్నారు. ఇప్పుడు రైతులు ఏంటంటే ఫస్ట్ నుంచి వీళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా వీళ్ళే అన్ని కట్ చేసుకుంటూ వచ్చిండ్రు. రైతులకు డౌట్లలో పెట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళు క్లారిటీ చెప్పారు అనుకో రైతులు ఆగరు. అవసరమైతే సెక్రటరీ ముట్టడిస్తారు వచ్చి. కాబట్టి వాళ్ళని ఏం చేస్తారంటే మొత్తం మీకు అందరికీ అయిపోతాయి. వీళ్ళు చెప్పలే బంగారం లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే పుస్తకాలు పెట్టినరో పాస్ పుస్తకాలు బ్యాంకులో మీరు బంగారం పెట్టినా సరే మీ బంగారం విడిపిస్తాం, మీకు లోన్ మాఫీ చేస్తామన్నారు. విడిపించిర్రా? తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు కదా ఈ మాట. ఎవరో కాదు చెప్పింది, అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పిండు ఆ మాట. ఏం చెప్పిండు ఆయన? బంగారం కుదబెట్టినా చాలన్నాడు. ఇప్పుడు ఆ బంగారం కుదబెట్టి పాస్బుక్లు కుదబెట్టిన వాళ్ళకి ఎంతమందికి లోన్ మాఫీ అయినాయి? చాలామంది కాదు, 90% మెంబర్స్కి లోన్ మాఫీ కాలేదు. అసలు ఒక్కొక్క మండలం వారిగా లెక్క తీస్తే ఒక మండలంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని లోన్ మాఫీ అని చూస్తే మనం చూసినాం కదా వరంగల్ ఒక మండలం అంది 18,000 మంది రైతులు ఉంటే మాఫీ అయింది ఇప్పటి వరకు 3,500 మందికి మాత్రమే మాఫీ అయింది. ఇంకా 2 లక్షల వరకు అంటే 3,500 కాకపోతే డబల్ వేసుకోండి 7,000 మంది రైతులు అనుకోండి. మళ్ళీ 18,000లో 7,000 మంది అంటే మిగిలింది ఎంతమంది? 11,000 మంది రైతులు. అట్లా ప్రతి దగ్గర కూడా 55-60% మించి రుణమాఫీ కాలేదు. అందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకుల దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. అగ్రికల్చర్ ఆఫీసులకు పోతున్నారు, వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఏం రూల్స్ అమలు చేసినో తెలియదు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన రూల్స్ ఉన్నాయి కొన్ని, వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ కాకుండా రేషన్ కార్డు లేకపోయినా సరే రుణమాఫీ చేస్తామన్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళకు ఎవరికి రుణమాఫీ కాలేదు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రుణమాఫీ అయింది. ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అవుతుంది అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ కింద 2,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు కూడా చాలామందికి రుణమాఫీ కాలేదు. ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు చెప్తున్న లెక్క ఏంటంటే నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఒక మాట చెప్పారు. మా దగ్గర ఉన్న లెక్క ప్రకారం ఇది పోయిన నెల 24వ తారీఖు నాడు మాట్లాడిన మాట ఆయన. మా దగ్గర ఉన్న లెక్క ప్రకారం అప్పటి వరకు ఎంత 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేసినారు వాళ్ళు. 3 లక్షల మంది రైతులకు మీరు రుణమాఫీ కాలేదు చూస్తున్నామని చెప్పారు. నిన్న ఏం చెప్తున్నారంటే 3 లక్షల మంది కాదు 1,00,000 మంది అని మళ్ళీ మాట మార్చారు. 1,50,000 వరకు చేసిన తర్వాత రైతులు తగ్గినరా పెరిగినరా బాధిత రైతులు? అప్పుడు 3 లక్షల మంది ఉంటే 1,50,000 వరకు చేసే వరకు నాకు తెలిసి ఒక 5-6 లక్షల మంది కావాలి. రేపు 2 లక్షల వరకు చేసే వరకు అది 10-12 లక్షల మంది రైతులు అవుతారు బాధిత రైతులు. వీళ్ళకు రుణమాఫీ కాదు. ఇంకా వీళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. వీళ్ళు ఏ లెక్క చెప్పిర్రో ఆ లెక్కను వీళ్ళే మిస్ అయ్యారు. అందుకే వీళ్ళు ఎంతసేపటికి ఇంత 79,387 కోట్ల రూపాయలు పెడితే తప్ప రుణమాఫీ కాని ఇష్యూ ఇది. వీళ్ళు ఇప్పటిదాకా పెట్టింది 12,100 కోట్లు. చూసినా కదా లెక్క. మొత్తం 71 లక్షల మంది రైతులు లోన్లు తీసుకున్నారు. అసలు వీళ్ళు నోటు కూడా ఎప్పుడు 71 లక్షల మంది చెప్పలేదు. బ్యాంకర్స్ అందరూ అన్ని బ్యాంకులు కలిసి గవర్నమెంట్కు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి పంపించిన లెక్క 71 లక్షల మంది లెక్క పంపించారు. వీళ్ళందరూ మా దగ్గర లోన్లు తీసుకున్నారు, వీళ్ళందరికీ మాఫీ కావాలని. వీళ్ళందరూ ఇంత అమౌంట్ తీసుకున్నారు. 2 లక్షల వరకే నేను చెప్పేది. 2 లక్షలు మించిన లోన్లు చాలా తక్కువ ఉన్నాయి. 2 లక్షలు ఉన్న లోన్లు 71 లక్షల మంది రైతులు గవర్నమెంట్ రిపోర్ట్ చేసిన బ్యాంకులు చేస్తే వీళ్ళు దీనికి వెళ్ళి అన్ని కోసుకుంటూ వచ్చి ఫస్ట్ 63 లక్షల మంది అన్నారు. 63 లక్షలకి వెళ్ళి తీసుకొచ్చి 41 లక్షలు చేసినారు. ఇక్కడి నుంచి కోసుకొచ్చి మళ్ళీ 31 లక్షలు చేసినారు. ఇప్పుడు తీసుకొచ్చి దీన్ని 26 లక్షల మంది కాడ క్లోజ్ చేయాలని చూస్తున్నారు. ఆ 26 లక్షల మంది కూడా అయితే గ్యారంటీ లేదు. 26 లక్షల మందికి చేయాలంటే కూడా ఇంకా చాలా డబ్బులు కావాలి. ఇది లాస్ట్కు ఇప్పుడు చేసారు కదా, ఇప్పటిదాకా వీళ్ళు చేసింది ఎంత? ఇదే కదా లెక్క. 18 లక్షల మందికి చేసారు కదా, ఇంకొక 4 లక్షల మందికి ఇచ్చి క్లోజ్ చేద్దామన్న లెక్కలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఒక మాట చెప్పారు. ఇంకా మీరు కన్ఫ్యూజ్ చేయకండి, అయిన వాళ్ళకి అవుతుంది కాని వాళ్ళకి కాదని చెప్పేసి ఆయన. ఇప్పటిదాకా అయిన వాళ్ళకి అయినట్టు. ఎక్కడైతే మీకు బ్యాంకులో ప్రాబ్లం ఉందో, టెక్నికల్ ప్రాబ్లం, మీ ఆధార్ కార్డు పాన్ కార్డుకు లింక్ కాకపోవడం, లేకపోతే మీరు రెన్యువల్ చేసుకున్నప్పుడు అకౌంట్ డీటెయిల్స్ ప్రాపర్గా ఉండకపోవడం,
లేకపోతే కొన్ని బ్యాంకులు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వీళ్ళు రీషెడ్యూల్ పెట్టుకున్నప్పుడు వాటిని కొత్త లోన్ల కింద తీసుకుపోయినారు బ్యాంకులు రీషెడ్యూల్ చేసినప్పుడు. అట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి మాత్రం సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. కానీ లిస్టులో పేరు లేని రైతులకు మాత్రం రుణమాఫీ కాదు కాదు కాదు. లిస్టులో లేని వాళ్ళకు రుణమాఫీ కానట్టే. ఇది ప్రభుత్వం చెప్తున్న లెక్క. అందుకే ఒకరోజు సంబరాలని చెప్పి ఉరుకులాడారు. తర్వాత 1,500,000 చేసినప్పుడు సంబరాలు లేవు. రేపు 2,00,000 చేసినప్పుడు సంబరాలు కాదు కదా. నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే మీ ఇంటికి కూడా రాడు. వాళ్ళకి తెలుసు కాలేదని. ఎమ్మెల్యేలకు తెలిసి ఈ విషయం, ప్రభుత్వానికి కూడా తెలిసి విషయం. కానీ అంతకు మించి చేయలేరు, బయటికి చెప్పలేరు. ఆ సిచ్యువేషన్లో మొత్తం రుణమాఫీలో అసలు వీళ్ళు చెప్పిన వ్యవహారం వేరు. రైతులను దగా చేయడం, రైతులు మోసం చేయడం కోసం ఈ రుణమాఫీ గజిబిజి లెక్కలంతా చెప్పి అనవసరమైన మేడలంతా తెర మీద తీసుకొచ్చి మీరు బ్యాంకుల పోటీ పోండి, మీరు అగ్రికల్చర్ ఆఫీస్లో పోటీ పోండి. అగ్రికల్చర్ ఆఫీస్ ఇంకొక మాట చెప్పారు, మీ ఇంటికి ఎవరు వచ్చిండ్రా? ఎవరికైతే రుణమాఫీ కాలేదో అగ్రికల్చర్ ఆఫీసర్ మీ ఇంటికి వచ్చి అడుగుతారంట మిమ్మల్ని, మీకు ఎందుకు రుణమాఫీ కాలేదు, మీకు రేషన్ కార్డు ఉందా, మీకు అది ఉందా, ఇది అడుగుతారంట. అడిగినరా ఎవరన్నా? ఎవ్వరు అడగరు, ఎవ్వరు రారు. అదంతా కూడా తప్పించుకోవడంలో భాగంగా అగ్రికల్చర్ మినిస్టర్ అయినా మిగతా మినిస్టర్లు అయినా మాట్లాడింది. కాబట్టి రుణమాఫీ విషయంలో ఈ ఎస్ఎల్బిసి రిపోర్ట్ను చూసిన తర్వాత ఫైనల్గా ప్రభుత్వం ఏమనుకుంటుంది, ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం చేసిందనే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.